వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల సామ్సంగ్ బ్రాండ్లో మీకు బాగా నచ్చేటువంటి ఫ్యూచర్ ఏంటి, అందులో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంటా లేదా డిజైనా లేదన్నట్లయితే డిస్ప్లేసా లేదన్నట్లయితే కనుక దాంట్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంటే కంపెనీ మనకు ప్రొవైడ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్సా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. ఆల్రెడీ మీకు తెలిసిందే, thumbnail చూస్తున్నారు. ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ సామ్సంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M53 5G. ఈ మొబైల్ ఫోన్కి ఎందుకు అంత స్పెషల్ అని అంటే M53 మొబైల్ ఫోన్స్ ఆన్లైన్లో బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పుకోవచ్చు సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి వాటన్నిటిలో. ఎందుకంటే మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైజింగ్లో వీళ్ళు మన ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక 5K లైక్స్ క్రాస్ అయినట్లయితే మధ్యాహ్నానికల్లా మీ ముందుకు మరొక సర్ప్రైజ్ తీసుకొస్తాను. ఇట్లాంటి సర్ప్రైజ్ అయితే కాదు, నిజంగా మీరైతే షాక్ అవ్వాల్సిందే. సో లెట్ మీ నో, వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ రాబోయే 2-3 రోజుల్లో మీకు బిగ్ బ్లాస్టింగ్ వీడియోస్ని అయితే తీసుకొస్తాను. వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ గెలాక్సీ M53 5G. సో ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ కూడా మీరు బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఇక టాప్ ఏం లేదు, బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని సీరియల్ నెంబర్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కలర్. ఇది 6+128GB అలాగే ఇది వచ్చేటప్పటికే మస్కట్ గ్రీన్ కలర్. దీంతో పాటు ప్యారల్గా మీకు మరొక కలర్ బ్లూ కూడా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటు MRP 32,999, బట్ ఇది 6+128GB వేరియంట్ వచ్చేటప్పటికి 24,000 రూపీస్కి, అలాగే 8+128GB వచ్చేటప్పటికి 26,000 రూపీస్కి. అలాంగ్ సైడ్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే మీకు 2,500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ దొరకడం అయితే జరుగుతుంది. సో సీల్స్ని అయితే ట్యాంపర్ చేసి బాక్స్ లోపల ఏముంటాయో చూద్దాం. మీ అందరికీ తెలిసిందే, వీళ్ళు బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత హీరిటేజ్ ఇక్కడ మనకు ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ని అలాగే దీనికి సంబంధించినటువంటి Type-C to Type-C USB కేబుల్తో పాటు కొన్ని పేపర్ వర్క్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, లైక్ యూజర్ మాన్యువల్ లాంటివి. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ది షో మొబైల్ ఫోనే మనం ఇక్కడ చూద్దాం. సో ఇది క్వైట్ సిమిలర్ సామ్సంగ్ గెలాక్సీ M53 మొబైల్ ఫోన్ ఉంది చూసారా, అదే కైండ్ ఆఫ్ డిజైన్తో మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్, దీంతో పాటు ప్యారల్గా మరొక కలర్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక కొంచెం స్లిమ్ అండ్ స్లీక్గా మనకి ఇది రావడం జరుగుతుంది. ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ని అయితే మనం చూద్దాం. రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని, అలాగే బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్ని, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ మీరు చూసారంటే 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, 800 nits మాక్సిమం మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 108+8+2+2, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ బాక్స్లో మనకి ఛార్జర్ని ఇవ్వరు, అడిషనల్గా మనం దాన్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఇందులో వైఫై టెక్నాలజీ విషయానికి వచ్చారంటే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మ్యాటి కైండ్ ఆఫ్ ఫినిష్ని మన ముందు తీసుకొచ్చారు. ఇదైతే పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, బట్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్, హెరిటేజ్ మనకి ఇక్కడ ఫోన్ అయితే బూట్ అయిపోయింది. అఫ్ కోర్స్ బ్లాట్వేర్ కూడా మనకి చాలానే ఉంది. సో బ్లాట్వేర్ సామ్సంగ్ తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ చాలా సులువుగానే మీరు వాటిని రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా లుక్ వేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా మీరు బెజల్స్ చూడొచ్చు, చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా చాలా థిన్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మాత్రం సామ్సంగ్ దీని డిస్ప్లేస్ విషయంలో సామ్సంగ్ సూపర్. మీ కన్వీనియన్స్ కోసం నేనైతే డార్క్ థీమ్ పెట్టాను. ఇక్కడ మోషన్ స్మూత్నెస్ కూడా హై లేదా స్టాండర్డ్. సో హై అంటే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే స్టాండర్డ్ అంటే మనకి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్లో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్లీ నేను అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇది Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, అండ్ విచ్ ఈజ్ గుడ్. దీంట్లో మరొక 2 మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో
మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 4 సంవత్సరాల ఓఎస్ వర్షన్స్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ప్రొవైడ్ చేశారని నేను చెక్ చేస్తున్నాను. సో దీంట్లో మనకి ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్ అప్డేటు లేదు, అప్ టు డేట్లోనే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి సెక్యూరిటీ ప్యాచెస్ గురించి స్పెషల్గా నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీంట్లో మనకి డిఫాల్ట్ డీలర్ విషయానికి వచ్చారంటే శాంసంగ్కి సంబంధించినటువంటి డీలరే. కాల్ రికార్డింగ్ ముఖ్యంగా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన లుక్ చేయండి. ఎందుకంటే రేపు 11th నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నీ కూడా వర్క్ చేయటం ఆగిపోతున్నాయి. ఈవెన్ డిఫాల్ట్గా మనకి మెసేజింగ్ సర్వీసెస్ మాత్రం గూగుల్కి సంబంధించినటువంటి మెసేజెస్ సర్వీసెస్నే మనం ఇక్కడ చూడొచ్చు. డిస్ప్లే కలర్స్ కూడా చాలా బ్రైట్గా కలర్ఫుల్గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఈ పంచ్ హోల్ కట్అవుట్ కూడా బాగుంది. బట్ ఇంకొంచెం థిన్గా తీసుకొచ్చుంటే ఈ పంచ్ హోల్ కూడా బాగుండదని నా అభిప్రాయం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పనితీరు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా ఫాస్ట్గానే అన్లాక్ అయితే అవుతుంది. దీంట్లో మనకు వచ్చేటప్పటికే ర్యామ్ మెమరీ ఎక్స్టెన్షన్ ఫ్యూచర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బై డిఫాల్ట్గా మనకి ఇందులో ఉండేటువంటి ర్యామ్ కాకుండా మనం ర్యామ్ ప్లస్ వేరియంట్తో అప్రాక్సిమేట్లీ 6 GB దాకా మనం ఇందులో ఉండేటువంటి ఇంటర్నల్ ర్యామ్ని అయితే మనం పెంచుకోవచ్చు. ఇక దీంట్లో మనకి రెగ్యులర్ ట్రెడిషనల్ కెమెరాస్ని మనం ఇందులో చూస్తుంటాం. సో రేర్ కెమెరా ద్వారా అల్ట్రా హై డెఫినేషన్ 4K 30 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకసారి ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్ కూడా మనకి అల్ట్రా హై డెఫినేషన్ 30 FPS దాకా వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఫన్ మోడ్ సహాయంతో డైరెక్ట్గా మనకి రకరకాల స్టిక్కర్స్, ఎమోజీస్, AR స్టిక్కర్స్ని అయితే మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో మునికి సంబంధించినటువంటి పిక్చర్ ఇది బాగుంది. ఈవెన్ ఇక్కడ మీరు వీడియో క్వాలిటీని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డీప్ బ్లాక్ సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రియల్లీ అమేజింగ్ అండ్ ఫ్యాంటాస్టిక్. సో రియల్ టైంలో ఇంకా మీకు కెమెరా జస్టిస్ చేస్తుందో చేయట్లేదో కానీ రియల్ టైంలో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ లెవెల్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సింగిల్ స్టీరియో స్పీకర్ని మనకి ఇక్కడి నుంచి ఆడియో రావడం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఏ విధమైనటువంటి ఆడియో రావడం జరగదు. డ్యూయల్ స్టీరియో స్పీకర్ని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే డాల్బీ అట్మాస్ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఇక్కడ ఒకసారి ఆడియో క్వాలిటీని కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఓన్లీ దీని నుంచి మాత్రమే మనకి ఆడియో రావడం జరుగుతుంది. ఇది క్లోజ్ చేస్తే ఆడియో రావట్లేదు. సో ఇదే మనకి మేజర్గా ఆడియో సోర్స్. సో ఫ్రెండ్స్ ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి వెయిట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఓవరాల్గా 176 grams మనకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ అయితే చాలా 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 బాగా నచ్చింది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి చాలా స్లిమ్ అండ్ స్లీక్గా రావడం జరుగుతుంటుంది. కాంపాక్ట్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే లైట్ వెయిట్ మొబైల్ ఫోన్స్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి ఇంత స్లీక్గా ఉంది కదా అని చెప్పి బ్యాటరీలో కూడా కాంప్రమైజ్ కాలేదు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు ఈ స్లీక్నెస్ ఏదైతే ఉందో జస్ట్ 7.4 mm మాత్రం రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఫోన్ వెయిట్ కూడా మీకు జస్ట్ 176 grams రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తెచ్చారు. బ్యాక్ సైడ్ అంతా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, కానీ కెమెరాస్ మీద వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో స్క్రాచెస్ లేదా కింద పడ్డా తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువే. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే మిడిటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 900 SoC చిప్ సెట్ మన ముందు తీసుకొచ్చారు. ఇది మీరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 695 కన్నా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది రావడం జరుగుతుంది. 6 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ డే టు డే లైఫ్లో మీ డే టు డే టాస్క్ యాప్స్ కావచ్చు, లేదన్నట్లయితే చిన్న చిన్న మీడియం గేమ్స్ లైక్ పబ్జీలో కూడా మీడియం గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన ఒక లుక్ అయితే వేయచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ని మన ముందుకు ప్రొవైడ్ చేశారు. అండ్ 12 bands ఆఫ్ 5G నెట్వర్క్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు మీరు 1 TB దాకా మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో బేస్ వేరియంట్కి వెళ్ళిపోండి. సో అక్కడ మీకు మెమరీ కార్డ్ అడిషనల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు స్టోరేజ్ లాట్స్ ఆఫ్ స్టోరేజ్ అని నా అభిప్రాయం. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ మనకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ని తీసుకొని రావడం జరిగింది. సో క్వైట్ డీసెంట్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇంకా ఖచ్చితంగా ఇదైతే
ఇంప్రూవ్ కావాలి అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో వీటిని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ 2 నాకు ఒకటే 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇంటెలిజెంట్ వాయిస్ ఫోకస్ ఫ్యూచర్ని కూడా మన ముందు ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఎక్కడైనా వీడియో కాల్ చేస్తున్నా లేదా వ్లాగింగ్ చేస్తున్నా ముఖ్యంగా ఆటోమేటిక్గా వాయిస్ ఫోకస్ని యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే ఎక్కడి నుంచి అయితే వాయిస్ వస్తుందో వాళ్ళ వాయిస్ని యాంప్లిఫై చేసి పంపించడంతో పాటు సరౌండ్ నాయిసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మాక్సిమం ఇది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ మూవ్. ఇక రెగ్యులర్గా కామన్ ఫీచర్స్ లైక్ ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే క్యారియర్ అగ్రిగేషన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, 6+128GB, మరొకటి వచ్చేటప్పటికి 8+128GB. 6+128GB ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో కలిపి అంటే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ వాడారంటే మీకు 2500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా చూసారన్నట్లయితే మీకు 21,499 రూపాయలకి, విచ్ ఈస్ వండర్ఫుల్ డీల్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంతో పాటు ఎడిషనల్గా దీంట్లో బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు సంగతి మీ అందరికీ తెలిసిందే. బట్ ఈ మొబైల్ ఫోన్తో పాటు ప్యారలల్గా మీరు ఛార్జర్ యాక్సెసరీస్ని కూడా యాడ్ చేసి పర్చేజ్ చేశారంటే కేవలం 299 రూపీస్కే మీకు దీని ట్రావెల్ అడాప్టర్ కూడా రావడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ కూల్. ఆల్మోస్ట్ ఆల్ మీకు నార్మల్గా ఛార్జర్ని సపరేట్గా పర్చేజ్ చేయాలంటే 2,200 రూపాయల దాకా ఉంటుంది. సో అది ఇప్పుడు కేవలం మీరు 10% ఆఫ్ ద అమౌంట్తో మాత్రమే మీరు దాన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది, అంటే బండిల్ లాగా మీరు పర్చేజ్ చేశారన్నట్లయితే. సో ఇక ఎవరికి ఈ మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు కనుక స్లిమ్ అండ్ స్లిక్గా, లైట్ వెయిట్గా, ఈవెన్ మనకి బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి డిస్ప్లేతో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. బట్ దీంట్లో మీకు స్టాండర్డ్ 3.5mm జాక్ కానీ లేదన్నట్లయితే కనుక మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ ఉండవు. సో ఈ 2 నాకు మిస్సింగ్ అనిపిస్తున్నాయి. సో ఇవి కూడా వచ్చి ఉంటే కనుక ఇది ఎక్స్ట్రాడినరీ ఫోన్ అయి ఉండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక ఒక బ్రాండ్ అంటే పర్టికులర్గా డే టు డే రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కావాలని కోరుకున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.